హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు బీరకాయ పల్లీల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొదటిగా మనము ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకుంటాము. ఈ పోపు దినుసుల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుంటాము. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము 1 స్పూన్ పసుపుని, 1 స్పూన్ సాల్ట్ని, నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ మీ రుచికి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ 2 స్పూన్స్ కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ మనము ఆయిల్లోనే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత మనము ఇందులో చెక్కు తీసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో పైగా బీరకాయ ముక్కల్ని తీసుకుంటున్నానండి. ఈ ముక్కలు మనము ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఈ ముక్కలు బాగా ఆయిల్లో ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసేయండి. లిడ్ క్లోజ్ చేసి మనం 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఈ మగ్గే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసి వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలని, 1 స్పూన్ ధనియా పౌడర్ని, నెక్స్ట్ వచ్చేసి 6-7 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని, నెక్స్ట్ కొత్తిమీరని కొంచెం తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ లాగా ఇలా ఉంటుందండి. గ్రైండ్ చేసి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందాక మనం లిడ్ క్లోజ్ పెట్టాం కదా, ఇక్కడ మనము ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా ఉంటుంది. ఈ కర్రీలోకి మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదండి మొదటగా. ఇప్పుడు మనము 2 చిన్న గ్లాస్, ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తామండి. వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనము లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఈ కర్రీని. తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం కర్రీ ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి బాగా కుక్ అయి ఉంటుంది. బాగా దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది. ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఈ కర్రీలోకి మనము ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ మనము లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ మసాలాని బాగా కుక్ చేసుకునేటప్పుడు ఒక ఫ్లేవర్ అనేది, ఒక అరోమా అనేది వస్తుందండి మనకి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తాం కదా, ఒక అరోమా వస్తుంది, బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా మనకు ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు కర్రీ బాగా కుక్ అయిపోయినట్లు మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనము ఆ కుక్ అయిన కర్రీని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాం అంతేనండి. ఈ కర్రీ వచ్చేసి మనకి జొన్న రొట్టెలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి.